ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈ కథనంలో మనం శివపార్వతుల మధ్య జరిగిన ఒక అద్భుతమైన, కాస్త విస్మయానికి గురిచేసే ఒక పౌరాణిక ఘట్టాన్ని తెలుసుకోబోతున్నాం. మాతృత్వంలో ఉండే త్యాగం, దైవిక న్యాయం, అలాగే స్వచ్ఛమైన పశ్చాత్తాపం మనిషిని ఎలా మారుస్తుందనే విషయాల్ని ఈరోజు మనం చర్చిద్దాం. అసలు విషయంలోకి వెళ్దాం. ప్రాపంచికమైన, శారీరక బాధను తప్పించుకోవాలని సాక్షాత్తు జగన్మాత మాతృత్వాన్ని వద్దనుకుంటే ఏమవుతుంది? ఆ చిన్న నిర్ణయం సృష్టికే ముప్పు తెచ్చే ఒక భయంకరమైన, చీకటి రాక్షసుడి పుట్టుకకు ఎలా దారితీసిందన్నది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మొదటి విభాగం: మాతృత్వపు భారం. మన కథ ఇక్కడే మొదలవుతుంది. కైలాసం నుండి భూలోక విహారానికి వచ్చిన శివపార్వతులు సాధారణ మనుష్యులు, జీవులు పడే శారీరక వేదనను చూస్తారు. అప్పుడు పార్వతీదేవి మనసు తీవ్రంగా చలించిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయాలేంటంటే, ప్రసవ వేదనతో అల్లాడుతున్న ఒక గుర్రం, కష్టతరమైన ప్రసవంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహారాణి, బాధతో అరుస్తున్న ఒక గర్భవతి అయిన ఆవు. వీటన్నింటినీ చూసిన పార్వతీదేవి అసలు మాతృత్వం అంటేనే భరించలేని నరకం అని పొరపాటు పడుతుంది. ఆ ప్రాపంచిక బాధను చూసి కలత చెందిన ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది. తాను ఎప్పటికీ ఆ మాతృత్వపు బాధను అనుభవించకూడదని తన గర్భానికి ముడివేయమని శివుడిని పట్టుబడుతుంది. చూడు, ఒక్కసారి ముడిపడితే మళ్లీ విప్పడం సాధ్యం కాదు, అది శాశ్వతంగా ఉండిపోతుంది అని శివుడి హెచ్చరించినా సరే ఆమె అస్సలు వినిపించుకోదు. ఇక రెండవ విభాగం: మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదించడం. మొదట ఆ శారీరక బాధను చూసి భయపడిన దేవి ఆ తర్వాత అదే మాతృత్వంలో దాగి ఉన్న తీయని ఆనందాన్ని ఎలా చూసిందో మనమిప్పుడు గమనిద్దాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఇంతకుముందు ప్రసవ వేదనతో విలవిలలాడిన అవే తల్లులు ఇప్పుడు తమ పసిపిల్లలతో ఎంతో ఆనందంగా ఆడుకుంటూ మురిసిపోతున్నారు. బాధతో కన్నీరు పెట్టుకున్న రాజ్యమంతా ఇప్పుడు పండగ చేసుకుంటోంది. ఎంత అద్భుతమైన వ్యత్యాసమో కదా ఇది! మాతృత్వంలో ఉండే ఆ ఆనందం ముందు అదిచ్చే బాధ ఒక లెక్కలోనిదే కాదు అని పార్వతీదేవికి అర్థమైపోతుంది. వెంటనే ఆ ముడిని విప్పేయమని శివుడిని బతిమాలుకుంటుంది. అయితే ఆమె తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఒక ఊహించని, విచిత్రమైన జననానికి వేదికగా మారుతుంది. మూడవ విభాగం: చీకటిలో జననం. ఇది అత్యంత కీలకమైన దైవిక ఘట్టం. ఒక చిన్న సరదా ఆట అనుకోకుండా మొత్తం విశ్వాన్ని భయంకరమైన చీకటిలోకి ఎలా నెట్టేసిందో ఇక్కడ చూద్దాం. శివపార్వతులు కాశీనగరంలో ఉన్నప్పుడు పార్వతీదేవి ఆట పట్టిస్తూ వెనుక నుండి వచ్చి తన చేతులతో శివుని కళ్లను మూస్తుంది. అంతే, క్షణాల్లో విశ్వమంతా అంధకారం అలుముకుంటుంది. సృష్టిని కాపాడటానికి శివుడు వెంటనే తన మూడవ కంటిని తెరుస్తాడు. ఆ ప్రచండమైన వేలికి పుట్టిన ఒక చెమట బిందువు ఆ చీకటిలో పడి అమాంతం ఒక భారీ, భయంకరమైన బాలుడు జన్మిస్తాడు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! ఆ బాలుడి మూలాలు ఇక్కడే ఉన్నాయి. అంధకారం అంటే చీకటి కదా! కటిక చీకటిలో పుట్టాడు కాబట్టే అతనికి అంధక అని పేరు స్థిరపడింది. ఆ చీకటి కేవలం అతని జననానికే కాదు, భవిష్యత్తులో అతన్ని కమ్మేయబోయే ఆధ్యాత్మిక అంధత్వానికి, అహంకారానికి కూడా ఒక బలమైన ప్రతీకగా నిలుస్తుంది. నాల్గవ విభాగం: క్రూరుడైన అంధకుడు. కాబట్టి ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే, అపారమైన దైవిక శక్తి కలిగిన ఈ బాలుడు రాక్షసుల చేతుల్లో ఎలా పెరిగాడు, ఆ శక్తి అతన్ని ఎలా భ్రష్టుపట్టించింది అనేది మనం తెలుసుకోవాలి. పుత్ర సంతానం కోసం కఠోర తపస్సు చేసిన హిరణ్యాక్షుడనే రాక్షసుడికి శివుడు ఈ అంధకుడిని వరంగా ఇస్తాడు. అయితే హిరణ్యాక్షుడి మరణం తర్వాత అంధకుడు అనాథగా మారి తోటి సోదరుల చేతిలో తీవ్ర అవమానాల పాలవుతాడు. ఆ బాధ, కసితో అంధకుడు అడవికి వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఎనలేని శక్తి సామర్థ్యాలను సాధిస్తాడు. బ్రహ్మ ఇచ్చిన ఆ వరాలను ఒక్కసారి గమనిద్దాం. అతనికి దివ్యదృష్టి వచ్చింది, శత్రువులంతా దాసులయ్యారు, అజేయమైన బలం లభించింది. కాని ఇక్కడే తను ఒక ప్రాణాంతకమైన షరతు విధించుకున్నాడు. ఎప్పుడైతే తన సొంత తల్లిని తాను కామదృష్టితో చూస్తాడో అప్పుడే తనకు మరణం రావాలని అహంకారంతో కోరుకున్నాడు. అసలు తనను కన్న తల్లి ఎవరో అతనికి ఏమాత్రం తెలియకపోవడమే ఇక్కడొక పెద్ద విషాదం. ఐదవ విభాగం: దైవిక న్యాయం. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన అంధకుడు ఒకరోజు ప్రశాంతమైన మంద్రాచల పర్వతం మీద కన్నువేస్తాడు. ఈ మితిమీరిన అహంకారం ఒక భారీ విశ్వసంగ్రామానికి ఎలా దారితీస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.
అంధకుడి భటులు ఆ పర్వతంపై ఉన్న అత్యంత సుందరమైన పార్వతీదేవిని చూసి ఆమెను తమ రాజుకోసం బలవంతంగా తీసుకెళ్లాలని అనుకుంటారు. అంధకుడు ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా శివునిపై దాడి చేస్తాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులందర్నీ మళ్లీ బతికిస్తున్నా సరే శివుడు శుక్రాచార్యుడిని ఏకంగా తన ఉదరంలో బంధించి అంధకుడిని తన త్రిశూలంతో పొడిచి ఆ భయంకరమైన యుద్ధానికి ముగింపు పలుకుతాడు. 6వ విభాగం పశ్చాత్తాపం మరియు విముక్తి. ఇక్కడే కథలో అద్భుతమైన మలుపు కనిపిస్తోంది. దైవికమైన త్రిశూలానికి గుచ్చుకుని గాలిలో వ్రేలాడుతూ కఠినమైన బాధను అనుభవిస్తున్న ఆ సమయంలో రాక్షసరాజు మనస్సుపై కమ్మిన ఆ అజ్ఞానపు చీకటి పొర ఎట్టకేలకు తొలగిపోతోంది. ఆ ప్రాణాపాయ స్థితిలో అతనికి నిజమైన జ్ఞానోదయమవుతుంది. తల్లి అయిన పార్వతీదేవిని చెడు దృష్టితో చూసి నేను ఎంతో ఘోరమైన పాపం చేశాను, దయచేసి నా పాపాలను ప్రక్షాళన చెయ్యండి అని అంధకుడు తన తప్పును తెలుసుకుంటాడు. తన ఘోరమైన అజ్ఞానాన్ని ఒప్పుకుంటూ శివుణ్ణి ప్రాధేయపడతాడు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఆ మాతృత్వపు ప్రేమ ఇక్కడ మళ్లీ బయటపడుతుంది. పార్వతీదేవి తన కొడుకు తరపున నిలబడుతోంది. అతను పుట్టినప్పుడు అంతటా చీకటే ఉంది. అతని మనసు కూడా ఆ చీకట్లోనే ఇరుకుపోయింది. దయచేసి క్షమించండి, ఇప్పుడు అతను పడుతున్న పశ్చాత్తాపం స్వచ్ఛమైనది అని ఆమె సాక్షాత్తు శివునికి వివరిస్తోంది. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడితే విముక్తి ఎప్పుడూ సాధ్యమే అని నిరూపిస్తూ శివుడు అపారమైన దైవిక దయను ప్రదర్శిస్తాడు. పశ్చాత్తాపపడిన అంధకుడిని క్షమించి సృష్టిని నాశనం చేసే ఒక భయంకరమైన రాక్షసుడిని అత్యంత నమ్మకమైన విధేయుడైన శివగణాలలో ఒకడిగా మార్చేస్తాడు. ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేసరికి మనం ఒక లోతైన ప్రశ్నను వేసుకోవాలి. నిజమైన ఆధ్యాత్మిక మేల్కొల్పు పొందాలంటే కొన్నిసార్లు మనం మనలో దాగి ఉన్న అత్యంత లోతైన భయంకరమైన చీకటిని ముఖాముఖిగా ఎదుర్కోవాల్సిందేనా? ఒకసారి ఆలోచించండి. పశ్చాత్తాపం మనిషిని ఎంతలా మార్చగలదో చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇదండి ఈనాటి విశ్లేషణ. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.